నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అన్నమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పెయిడ్ సర్వీస్ ఉంది, వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో కొంతమంది కామెంట్ సెషన్లో నన్ను ఒక ప్రశ్న అయితే అడిగారు అనమాట. ఈ మధ్య కొత్తగా 68 BD అనే కొత్త పారా వచ్చిందంట కదా, సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఒకటి చేయండి. సో మేము 90% అమౌంట్ అనేది మా ఖాతా నుంచి తీసుకోవచ్చు కదా, కొత్త ఆప్షన్ వచ్చిందంట కదా, దాని గురించి చేయమని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. సో దాని గురించి మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తాను, ఓకేనా. అయితే కొన్ని మాధ్యమాల్లో సో దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారండి, ఓకేనా. ఈపీఎఫ్ఓ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన పారా 68 BD. సో దీని కింద ఖాతాదారులు నివాస ఆస్తి కొనుగోలు సంబంధించి డబ్బు తీసుకోవచ్చు 90% వరకు అని చెప్పేసి ఇచ్చారన్నమాట, ఓకేనా. ఇదేంటి 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఈ సర్వీస్ని తగ్గిస్తుంది. ఈ యొక్క పారాని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా పోస్ట్ చేస్తున్నారు. అండ్ నేను కొన్ని మాధ్యమాల్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అలాగే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, సో కొన్ని మాధ్యమాల్లో దీని అయితే చూశాను, చెక్ చేశాను. సో దీని గురించి అయితే వీళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారన్నమాట. న్యూలీ ఇంట్రడ్యూస్డ్ పారా 68 DB అని చెప్పేసి, ఓకే. అయితే మనకి ఈ యొక్క పారా 68 DB అనేది ఇంతకుముందే ఉందండి, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ వారు అఫీషియల్గా ఇచ్చిన బ్రోచర్ అన్నమాట ఇది, ఓకే. సో ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క పారా 68 BD అనేది ఏప్రిల్ 2015 నుంచి అందుబాటులో అయితే ఉందన్నమాట, ఓకేనా. 12 ఏప్రిల్ 2015 నుంచి అందుబాటులో ఉంది. దీని ద్వారా 90% అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ మెంబర్షిప్ అంటే మన సర్వీస్ అనేది 3 years ఉంటే సరిపోతుంది అనమాట, ఓకే. సో ఈ 68 BD పారా కింద ఏంటంటే మనకి ఏమేమి అందుబాటులోకి వస్తాయి ఆప్షన్స్: పర్చేజ్ ఆఫ్ డివెలింగ్ హౌస్, ఫ్లాట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డివెలింగ్ హౌస్, ఇలాంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అన్నమాట. మనకి ఆన్లైన్ ఏంటంటే పెట్టుకునే అవకాశం అయితే లేదు. ఓన్లీ మనకి ఏంటంటే ఈ 68B కానివ్వండి, 68BB కానివ్వండి, ఇవి మాత్రమే. అంటే మన సర్వీస్ 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉంటేనే మనము ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ ద్వారా మనము ఎంప్లాయీ షేర్లో అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మన ఈపీఎఫ్ వేజ్ అయితే ఉందో సో దాంట్లోంచి, ఓకేనా. అది మనం ఒక 25 to 30 times తీసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఈ పారాస్ ద్వారా అయితే మనకి ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఏ పారా అయితే సెలెక్ట్ చేసుకున్నామో సో అక్కడ మనకి ఏంటంటే పర్చేజ్ ఆఫ్ డివెలింగ్ హౌస్, ఫ్లాట్ ప్రమోటర్ నుంచే, ఓకేనా. అలాగే పర్చేజ్ ఆఫ్ సైట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డివెలింగ్ హౌస్. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. 3 సంవత్సరాల సర్వీస్ ఉంటే సరిపోతుంది. బట్ మనకి 3 సంవత్సరాల సర్వీస్ ఉన్నా మనం ఎక్కడే అప్లై చేసుకున్నా కానీ మనకి 5 years ఉంటే కానీ ఇవి మనకి ఎలిజిబుల్ అయ్యే కాదు ఇంతకుముందు, ఓకేనా. బట్ వీళ్ళు అఫీషియల్గా చెప్పింది ఏంటంటే 3 years సర్వీస్ ఉంటే సరిపోతుంది. బట్ మనం ఆన్లైన్లో ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటే అవకాశం ఉండేది కాదనమాట, ఓకేనా. ఇప్పుడైనా అవకాశం ఉండేది కాదు. సో మరి వీళ్ళైతే ఎట్లా సోషల్ మీడియాలో మనకి ఏంటంటే ఈ మాధ్యమాల ద్వారా ఎట్లా ఇది మనకి అందుబాటులోకి వచ్చింది కొత్తగా అని చెప్పేసి అంటున్నారు. బట్ పాతదే. బట్ మనం ఇంతకుముందు మనకి 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి క్లెయిమ్స్ అనేవి సెటిల్ కావు. ఎందుకంటే దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఈపీఎఫ్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్కి ఇలాగే మనకి ఈ పర్చేజ్ ఆఫ్ సైట్, ఫ్లాట్, అలాగే అడిషన్స్, ఆల్టర్నేషన్ హౌస్ ఇట్లాంటి వాటికి మాత్రం మనం ఏమి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి లేదు. ఆన్లైన్లో 5 సంవత్సరాలు దాటితే సర్వీసు మనం పెట్టేసుకోవచ్చు. బట్ ఈ 2 ఆప్షన్స్ 3 years దాటితే పెట్టుకోవచ్చు. బట్ 3 years దాటినా కానీ మనకు అందుబాటులోకి వచ్చే కాదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు అందుబాటులోకి వచ్చినా అప్లై చేసినా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది 99% ఉండేదన్నమాట, ఓకేనా. బట్ ప్రస్తుతానికైతే మనకి మాధ్యమాల ద్వారా ఈ విధంగా చెప్తున్నారు, ఇది అందుబాటులోకి వచ్చింది, 3 సంవత్సరాల సర్వీస్ ఉంటే మీరు పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి వస్తుంది. బట్ అఫీషియల్గా అయితే మనకి ఇప్పటి వరకు ఈపీఎఫ్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఓకేనా. సో దీనికి సంబంధించి బట్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్న అవకాశం అయితే లేదు. బట్ 3 years ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఈ నెల నుంచే అంటే లాస్ట్ మంత్ నుంచి అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. బట్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి 3 years సర్వీస్ ఉంటే మీకు అవి మీకు ఎనేబుల్ అయినాయా లేవా అనేది, ఓకేనా. సో మరి చూడాలి. ఏదైనా అఫీషియల్గా
అప్డేట్ వస్తే మీకు చెప్తాను, చెప్పకుండా అయితే ఉన్నాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ పారా 68 BD అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ మనం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దాన్ని అప్లై చేసుకోవాలి. మనకి 3 సంవత్సరాల సర్వీస్ ఉండి ఆఫ్లైన్ ద్వారా. సో ప్రమోటర్ నుంచి ఇప్పుడు మనకి వీళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ లేదా ఎనీ హౌసింగ్ ఏజెన్సీ నుంచి కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రమోటర్ బిల్డర్ నుంచి, ఓకేనా. సో ఏదైనా డాక్యుమెంట్ మనం ఇస్తేనే ఈ ఆప్షన్ ద్వారా పర్చేసింగ్ డివెలింగ్ హౌస్, ఫ్లాట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డివెలింగ్ హౌస్, ఈ ఆప్షన్స్ ద్వారా మనం 3 సంవత్సరాలు దాటిన అమౌంట్ తీసుకోవచ్చు ఈ 68 BD నుంచి. ఓకే, ఆఫ్లైన్ ద్వారా పెట్టుకుంటే అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఆన్లైన్లో అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఇవి మనం సబ్మిట్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్స్ అనేవి. ఓకే, మరి ఇప్పుడు ఏమైనా కొత్తగా మరి అప్డేట్ తీసుకొస్తున్నారా, మరి దానికి సంబంధించిన ఎట్లాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. సో వస్తే కనుక తప్పకుండా చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఎట్లాంటిది ఏమైతే లేదు. ఆఫ్లైన్ ద్వారా పెట్టుకుంటే అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఆన్లైన్ అయితే మనకి ఎట్లాంటి ఆప్షన్ లేదు. ఓకే, సో చూద్దాం, మరి ఫ్యూచర్లో వస్తుందేమో చూద్దాము. ఓకేనా, అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు చెప్తాను. సో ఇది మీకు తెలియాలన్న ఉద్దేశం చెప్తాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. ఓకేనండి, సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉందో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెటర్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so why